హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నేహాస్ కిచెన్. ఈరోజు మనం నెత్తళ్ళు ఇంకా వంకాయ కూర ఎలా చేయాలో చూద్దామండి. చాలా బాగుంటుంది. ఇది చాలా దగ్గర నెత్తళ్ళు అంటారు, మెత్తళ్ళు కూడా అంటారు. ఇది ఎండి చేప అండి, చాలా బాగుంటుంది. ఎండి చేపలు ఎవరైతే తినలేదో ఇది ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఆ నెత్తళ్ళని నేను ఇలా నానపెట్టుకున్నానండి ఉప్పు నీటిలోని. ఇది నీసు వాసన రాకుండా మీరు కూర ఎలా చేయాలో చెప్తానండి. ఉప్పు కొంచెం వేసుకుంటే దాంట్లో అంత నీసు వాసన ఉండదు. అది దాన్ని తలలు తీసి కొంచెం అంత అలాగ మనం కొంచెం బరకగా ఉన్న గచ్చు మీద పాముకుంటే అది బాగా ఒక 5-6 సార్లు కడుక్కుంటే సరిపోతుందండి. చూడండి, నేను 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసాను. అందులోని ఒక 2 ఆనియన్స్ పొడుగుగా కట్ చేసి వేసుకున్నానండి. ఇంకా 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్లో వస్తే చాలు, సరిపోతుంది. చూసారా, ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఎక్కువ మరీ ఫ్రై అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు మనం ఈ నెత్తళ్ళు అనేది కడుక్కున్నాం కదా బాగా, అది దీంట్లో వేసుకోవాలండి. ఇప్పుడే నేను ఎందుకు ఫ్రై చేస్తున్నానంటే దాంట్లోని నీచు స్మెల్ అనేది పోతుంది. ఎండు చేపల్లోని ఎక్కువ నీచు స్మెల్ అనేది ఉంటుందండి. అందుకని దీంట్లో ఇలా వేసుకుంటే ఆ నీచు స్మెల్ అనేది అంతగా ఉండదు. చూడండి, ఇలా మనం ఫ్రై చేసుకుంటుంటే అలా ఉండదండి. చాలా అంటే ఆ స్మెల్ లేకుండా కర్రీ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామంది ఈ నెత్తళ్ళు అంటే మధ్యలో ముళ్ళు ఉంటుంది, ఆ చిన్న చిన్న రౌండ్ ముళ్ళు ఉంటాయండి. అవి గొంతు దగ్గర అడ్డం పడుతుంటాయని తినరు. ఇంకా ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోతుంది, ఇంకా నెత్తళ్ళలో ఉన్న నీచు స్మెల్ కూడా పోతుంది. అయితే మనం ఎక్కడ వచ్చానంటే అది మనం రౌండ్గా ముళ్ళు ఉంటుంది కదండి, అందుకు చాలామంది తినరు. చూడండి, ఇప్పుడు ఒక పావు స్పూన్ వరకు నేను పసుపు వేసుకున్నాను. కావాల్సినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇది ఉప్పు పసుపు వేసి ఇంకొంచెం ఫ్రై చేయాలండి. ఎక్కువ ఫ్రై అంటే మరీ ఎక్కువ కాకుండా, మరి అంటే క్రిస్పీగా అయిపోకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూనే ఉండాలి. అప్పుడు మనకి ఆ పచ్చి వాసన, నీచు స్మెల్ అనేది పోతుంది. నేను ఒక వంకాయ ఉప్పు నీటిలోని పెద్ద వంకాయ ఒకటి తీసుకున్నానండి. ఉప్పు నీటిలో నానబెట్టుకున్నాను కట్ చేసి. అప్పుడే వంకాయ నల్లగా అవ్వదు, ఇంకా ఉడుకుతుంది తొందరగా కూడాను. చూడండి, వంకాయ వేసాను కదా, ఇప్పుడు ఇదంతా కలుపుకుంటున్నాను బాగా. మొత్తం అంతా నెత్తళ్ళు ఇంకా వంకాయ బాగా కలిసేంత వరకు మనం కలుపుకోవాలి. దీని తర్వాత మనం కొంచెం దీంట్లో స్పైసీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. నేను కారం వేసుకుంటున్నాను, ఒక 2 స్పూన్ల వరకు వేసుకుంటున్నానండి కారం. మీకు కొంచెం తగ్గించుకోవాలి అంటే ఒక 1.5 స్పూన్ వరకు వేసుకోండి. ధనియాల పొడి ఒక పావు స్పూన్ వేసుకున్నానండి. జీలకర్ర పొడి కూడా ఒక పావు స్పూన్ వేసుకుంటున్నాను. చూసారా, ఇదంతా వేసుకున్న తర్వాత ఒక చికెన్ మసాలా నేను కొంచెం యూస్ చేస్తానండి. చికెన్ మసాలా నేను ఒక పావు స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇది మొత్తం అంతా కలుపుకోవాలండి. ఈ మసాలా మొత్తం ఈ ముక్కలకు పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి. అయితే ఆ రౌండ్ ముళ్ళు అన్నాను కదా, మీకు ఈసారి నేను ఆ ముళ్ళు అంటే ఆ ముళ్ళు లేకుండా పూర్తిగా ముళ్ళు తీసి ఎలా ఫ్రై చేసుకోవాలో మీకు నేను ఇంకో వీడియోలో చూపిస్తానండి. నెత్తళ్ళు అసలు ముళ్ళు అనేదే ఉండదు, చాలా సాఫ్ట్గా ఉండేటట్టు. చూసారు, ఇది మొత్తం అయింది కదా. ఇప్పుడు ఒక టమాటీ వరకు నేను కట్ చేసి, ఒక టమాటీ చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి. కొంచెం అంత వాటర్ వేసుకున్నాను. అది మొత్తం డ్రైగా అయిపోయింది కదా, అందుకు కొంచెం వాటర్ వేసుకుంటే మనం కలుపుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. మసాలా వేసుకున్నాం కదా, దాని స్మెల్ అనేది పోవాలి. అప్పటి వరకు మనం కొంచెం కలుపుకుంటే సరిపోతుంది. చూసారా, కాసేపు కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం అంత వాటర్ వేసుకోవాలండి. వంకాయ తొందరగానే ఉడికిపోతుంది, ఇంక నెత్తలు కూడా తొందరగా ఉడికిపోతుంది కదా, ఎక్కువ వాటర్ అవసరం లేదు. కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇది రైస్లోకే బాగుంటుందండి, చపాతీలోకి కానీ రోటీస్లోకి కానీ ఏం బాగోదు. ఎందుకంటే దాని ముళ్ళు ఉంటుంది కదా చిన్నగా. సో అందుకు ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. చపాతీలోకి రోటీస్లోకి అలాగే ఏం బాగోదు. చూడండి, ఒకసారి నేను మూత పెట్టి తీసి చూసాను. చూడండి, ఒకసారి మూత తీసి మనం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. వంకాయ ఇంకా నెత్తలు వేరంగానే ఉడికిపోతుంది కదా, అయినా ఒకసారి మనం మూత పెట్టుకుంటే వంకాయ బాగా ఉడికిపోతుంది. చూడండి, వంకాయని ఇలా స్మాష్ చేసుకుంటే బాగుంటుంది. ముక్కలుగా ఉంటే అంతగా బాగోదు, ఇలా స్మాష్ చేసుకుంటే బాగుంటుందండి. ఇంకా ఇది రైస్లోకి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కానీ లేకపోతే పుల్కాల్లోకి కానీ అంతగా బాగోదు. ఇంకొకసారి నేను ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుంటున్నానండి. అంతే, కూర రెడీ అయిపోయింది. చూసారా, చూడడానికి కూడా చాలా బాగుంది. నెత్తళ్ళు అంటే, ఎండి చేపలు అంటే చాలామంది ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి.
నేను స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకున్నాను. అంతేనండి, మన కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఒక్కసారి మీరు అందరూ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి.